చారిత్రాత్మకమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పాత భవనాల కూల్చివేతలపై సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు స్పందించారు. 720 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు ప్రారంభించామని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. అందులో భాగంగా తొలుత పాత బిల్డింగ్ ను తొలగించకుండానే పనులు చేపట్టాలని నిర్ణయించామన్నారు. డిజైన్లలో మరికొన్ని మార్పులు చేయడం వల్ల కొత్త నిర్మాణాలకు పాత బిల్డింగ్లు అడ్డంకిగా మారాయన్నారు. అందువల్లే పాత భవనాల్ని తొలగించామని శ్రీధర్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సుందరీకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సో ఇప్పటికే ఇటు పాత బిల్డింగ్స్ ని కూడా నేలమట్టం చేసేసి ఎక్కడికక్కడ కూడా పనులు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 720 కోట్లకు పైగా బడ్జెట్ తో ఎయిర్పోర్ట్ తరహాలో ఏదైతే ఈ ప్రాజెక్ట్ అయితే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇటు పాత బిల్డింగ్స్ ని కూల్చడం మీద మాత్రం కొంత భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, ఏదైతే ఈ పాత బిల్డింగ్ సంబంధించినటువంటి స్ట్రక్చర్ కూల్చడం మీద కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఆ పాత స్ట్రక్చర్ని అసలు ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా ఏదైతే కొత్త స్ట్రక్చర్ని చేస్తామంటూ కూడా గతంలో ప్రకటించారు, అయినా కూడా ఇలా కూల్చివేయడం ఏంటంటూ కూడా కొంత అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో ఏంటి సార్ అసలు ప్రాజెక్ట్ ఎలా జరుగుతుంది? ట్రావెల్ డిమాండ్, ట్రావెల్ రిక్వైర్మెంట్స్ కూడా పెద్ద మొత్తంలో పెరగడము, ఇప్పుడున్న స్టేషన్ ఏమాత్రం సరిపోకుండా ట్రైన్స్ డిటెన్షన్ అవ్వడము, ప్యాసింజర్స్ కూడా దాదాపు 1,50,000 పైచిలకు ప్రతిరోజు రాకపోకలు సాగిస్తూ ఉంటే అక్కడ ఇరుకిరుకుగా ఉండడము, మిగతా ఫెసిలిటీస్ డెవలప్ చేయాలంటే ఏమాత్రం స్కోప్ లేకపోవడము ఒక ఎత్తైతే, అయితే ఇప్పుడున్న ఏదైతే స్ట్రక్చర్ ఉందో రీడెవలప్ అయిపోయిన స్ట్రక్చర్, అది అంటే స్ట్రక్చరల్గా కానీ సేఫ్టీ పరంగా కానీ ఏమాత్రం సపోర్ట్ చేసేందుకు వీలు లేదు. మనకి ఇంకా వేరే స్కోప్ లేకపోవడం వల్లనే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది. రాబోయే 60 సంవత్సరాలు అంటే నెక్స్ట్ జనరేషన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ స్టేషన్ని రీడెవలప్ చేయబోతా ఉన్నాం. అంటే ముఖ్యంగా దాదాపు వేలాది మంది నిత్యం రాకపోకలు చేసేటటువంటి ఒక రద్దీగా ఉండేటటువంటి స్టేషన్. సో సేఫ్టీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు ఒక డిమాలిషన్స్ కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. సో సేఫ్టీ పరంగా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటారు? ప్రమాదాలు అదే ముఖ్యంగా మనకైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఏవైతే స్టాండర్డ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఉంటాయో వాటన్నిటిని పాటిస్తూ ఉన్నాం. సేఫ్టీకి సంబంధించి అంటే బ్యారికేడింగ్ చేయడము, ప్రాపర్ పాత్వేస్ వేయడము, ఇవన్నీ తీసుకొని చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మనము ఇప్పుడు